వచ్చేసి సైజు 34 సైజు. టోటల్ ఫ్యాబ్రిక్ వచ్చి నేను 1 మీటర్ 60 సెంటీమీటర్ తీసుకున్నా. 1 మీటర్ పైన 60 సెంటీమీటర్. నాకైతే ఒక క్లాత్ ఒకసారి నాకు వెల్వెట్ క్లాత్ నేను సారీలోంచి తీసుకున్నా. వెల్వెట్ క్లాత్ నాకు వచ్చేసి నాకు 2 మీటర్స్ లేదు, 1.5 మీటర్కి ఒక 10 సెంటీమీటర్లు ఎక్కువ ఉన్నది. నేను ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే తీసుకున్నా. మీకు నచ్చినంత తీసుకోవచ్చు. మా పాపకి కాబట్టి కొంచెం సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేద్దామని ఈ మెజర్మెంట్ అయితే తీసుకున్నా. ఓకే, ఇప్పుడు మెజర్మెంట్ చూపెడతా. ఫ్యాబ్రిక్ వచ్చేసి టోటల్ ఫ్యాబ్రిక్ కాటన్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ 60 cm. ఓకే, అంటే సెంటీమీటర్. మీటర్ పైన 60 సెంటీమీటర్లు, అంటే మీటర్న్నర తీసుకున్నా సరిపోతుంది. ఓకే, తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని వచ్చి 4 మడతల మీద ఓపెన్స్ మనకు అపోజిట్ ఉండాలా, క్లోజ్ ఎంబోయ్ మన సైడ్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు స్టార్టింగ్ ఫుల్ లెంత్ చూపెడతా. ఫుల్ లెంత్ వచ్చేసి 40 తీసుకున్నాను నేను. ఓకే, మొత్తం ఫ్యాబ్రిక్ 42 ఉన్నది. ఇది వచ్చేసి మనకు 41 42 ఉన్నది. దీన్ని అబ్జర్వ్ చేసుకొని మనం మెజర్మెంట్ ఇది తీసుకోవాలి కాబట్టి నేను 40 పెట్టుకుంటున్నా. ఓకే, 40 పెట్టుకున్నా. తర్వాత దీంట్లో లాస్ట్లో చివర్లో చెప్తా మైనస్ చేసేది. ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి పాప కాబట్టి 6.5 సరిపోతుంది. నేను 6.5 పెట్టుకున్నా. ఓకే, 6.5. చంక దింపు వచ్చేసి 6.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన చెస్ట్ లూజ్ వచ్చేసి 9 లేదా 9.5. నేనైతే 9 పెట్టుకున్నాను. ఓకే, ఇక 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖచ్చితంగా మనకు పెరిగే పాప కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. తర్వాత నెక్ డౌన్ ఉంటుంది కదా, డౌన్ వచ్చేసి 6. ఆమెకు 7 ఇంచెస్ అయినా సరిపోతుంది, మంచిగానే ఉంటుంది పాప. ఇక 6 దగ్గర నేను రౌండ్ షేప్ తీసేసుకున్నాను. ఓకే, రౌండ్ షేప్ తీసుకుంటూ గుర్తే కదా, మీకు తెలుసు కదా, ఇట్లా 1 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ దింపేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అంతే, 1 ఇంచ్కి 1.5 లేదా 1 ఇంచ్కి రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 9 చెప్పినా కదా, 9. ఓకే, చెస్ట్ వచ్చేసి 9 ఉందా, 9కి 2 ఇంచులు కలుపుకుంటే 11. ఓకే, 11 ఇంచ్కి మార్క్ పెట్టు. ఫస్ట్ 9కి పెట్టుకుని తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు వేస్ట్ దగ్గర 13కి 13 లేదా 13.5 పిల్లలే కాబట్టి నేను ఎక్కువనే పెట్టుకున్నా, కొంచెం ఎందుకంటే పెరిగే పాప కాబట్టి. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 8 ఆఫ్ వేస్ట్. ఇప్పుడు వేస్ట్ అంటే చెస్ట్ కింది బాగానే పట్టుకోవాలి, కొంచెం పట్టుకుంటే అక్కడ మనకు పాపకు వచ్చేసి 7 వచ్చింది. 7 మొత్తం 28 వచ్చింది ఆమె వేస్ట్ సైజు. 28లో 4 డివైడెడ్ బై 4, 28లో డివైడెడ్ బై 4 వేసుకుంటే 7 వస్తుంది. 7 పట్టుకోవాలి. కాకపోతే నేను కొంచెం 1 ఎక్కన పట్టుకున్నా. ఓకే, ఎందుకంటే కొంచెం ఫ్రీగానే ఉండని అని చెప్పేసి. తర్వాత 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం. అర్థమైందా? ఇది అయిపోయిందా? తర్వాత హిప్ వచ్చేసి 34 ఉంది. 34లో స్టార్ట్ ఇదంతా తప్పు ఏమైంది అంటే వాడే కాయింత. ఇప్పుడు హిప్ వచ్చేసి 34 ఉంది. 34లో డివైడెడ్ బై 4 వేసుకుంటే 8 వస్తుంది. 8.5 వస్తే నేను ½ ఇంచ్ ఎక్కువ తీసుకున్నా. ఓకే, 9 పెట్టుకున్నా. 9కి +2 వేస్తే 11. ఓకే, ఇక్కడ నుంచి మనము టేపుతోని ఒక షేప్ అయితే తీసుకోవాలి. నాకైతే క్లాత్ 1.5 మీటర్ కదా, 2 మీటరు 2.5 మీటర్ తీసుకుంటే ఇక్కడికి వస్తుంది క్లాత్. నాకు కూరలు అనేది కొంచెం తక్కువ వస్తున్నాయి. ఓకే, నాకు పర్వాలేదు, ఏం కాదు, పాపనే కాబట్టి. మనం కొంచెం లావు ఉంటే వేరే. ఓకే, ఇక్కడ ఎంత అయితే ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. దాదాపు 21 వచ్చింది నాకు. ఓకే, 21కి మార్కింగ్ చేసుకున్నా, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్. తర్వాత
ఇప్పుడు టోటల్ లెంత్ 40 ఉంది కదా, 40లో మనం ఇప్పుడు వీ షేప్ తీసుకోవాలి. అంటే 5 మైనస్ చేద్దాం. ఇది కాదు, ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ 5 ఆర్ 6 మైనస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇప్పుడు 6 ఇంచెస్ మైనస్ చేద్దాం. 6 ఇంచెస్ లేకపోతే 5 ఇంచెస్ మైనస్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత 6 ఇంచెస్ ఉందా, దీన్ని 6 ఇంచెస్కి ఇలా 3 డివైడ్ చేసుకొని మనకి కర్వ్ షేప్స్ అయితే తీసుకోవాలి. ఓకే బండి ఆఫ్ చేసి తీసిన సరే. ఇప్పుడు మనకి కర్వ్ తీసుకోవాలి కాబట్టి దీన్ని ఏలాగా తీసుకోవచ్చు, ఇట్లా ఏ షేప్లో తీసుకోవచ్చు, లేదంటే కొంచెం కర్వ్ తీసుకొని ఇట్లా యూ షేప్లో కూడా తీసుకోవచ్చు. ఓకే ఎలా అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే ఎలాగ తీసుకుంటున్నాను, ఎందుకంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ షేప్లోనే తీసుకున్నాను. ఓకే ఇప్పుడు మనం చేసుకున్నాం కదా మనం 6 ఇంచెస్, ఇప్పుడు ఇక్కడ 6 ఆర్ 7 మనకు 7 వస్తుంది, 6 అండ్ ఓకే. దీనికి ఒక డాట్ ఇట్లా కర్వ్ షేప్, ఇక్కడ 7. ఓకే ఆల్మోస్ట్ 7 మొత్తం 7 వస్తుంది. 7 ఇంచెస్కి మనము ఇట్లా టిక్ పెట్టేసుకొని ఇవి కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. ఓకే ఇది ఫైనల్. ఇప్పుడైతే కటింగ్ చేద్దాం. ఇక్కడ టోటల్ లెంత్ వచ్చి మనం ఇక్కడ కింద లైన్ అది ఉంటుంది కదా, స్ట్రైట్ కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచు, నాకు ఇక్కడ టేప్ చేయడానికి హాఫ్ ఇంచు లేదా 1 ఇంచు పెట్టుకున్నా సరే. ఈ 1 ఇంచు మనకు కొంచెం పైకి ఇట్లా క్రాస్గా తీసేసుకోవాలి. ఇట్లా నేను ఇప్పుడు తీస్తా. ఇట్లా ఓకే అయిపోయిందా, కటింగ్ అయితే అయిపోయింది. సారీ కొలతలు అయితే ఫైనల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. వచ్చేసరికి క్లాత్ ఎంత ఉంటే అంత స్ట్రైట్ ఇట్లా. ఓకే కటింగ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే మనకు ఒక మార్క్ కనిపించదు కాబట్టి